నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తేనే నగరం అభివృద్ధి సాధ్యపడుతుందని మేయర్ సునీల్ రావు అన్నారు. నేడు నగరంలో 9వ డివిజన్లో పర్యటించిన ఆయన స్థానిక డివిజన్ కార్పొరేటర్ జంగిల్ ఐలేందర్ యాదవ్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్కు చేరుకున్న మేయర్కు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఈ డివిజన్లో మంచినీటి సమస్యను పూర్తిగా తీర్చామని, గతంలో కంటే ఇప్పుడు ఇండ్ల నిర్మాణాలు ఈ డివిజన్లో ఎక్కువయ్యాయని, ఎప్పటికప్పుడు ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలను నగరపాలక సంస్థకు ప్రభుత్వం అందించిందని, అదేవిధంగా స్మార్ట్ సిటీ పథకం కింద వచ్చిన నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. నగరపాలక సంస్థకు ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని, సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల ఖర్చు నెలకు వస్తుందని చెప్పారు. గత సంవత్సర కాలం నుంచి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలను నగరపాలక సంస్థకు కేటాయించినట్లయితే నగర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా విలీన గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్ ద్వారా 50 కోట్ల రూపాయలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ జంగిల్ ఐలేందర్ యాదవ్, మున్సిపల్ అధికారులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. 9వ డివిజన్ మొత్తం కూడా దాదాపుగా శివారు ప్రాంతం. ఒకవైపు సిరిసిల్ల బైపాస్ రోడ్ కావచ్చు, ఒకవైపు గోదావరిఖని బైపాస్ రోడ్ కావచ్చు, మధ్యలో హైదరాబాద్ కరీంనగర్ మెయిన్ రోడ్ కావచ్చు. చాలా పెద్ద డివిజన్ కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ అడిగినప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేపట్టినాం. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మరి అల్కాపూరి కావచ్చు, కోతిరాంపూర్ కావచ్చు, పోచమ్మవాడ కావచ్చు, మరి చాలా చోట్ల కూడా చాలా పనులు చేసినప్పటికీ కూడా కొత్తగా కాలనీస్ వస్తూ ఉన్నాయి, కొత్తగా అపార్ట్మెంట్స్ కావచ్చు నిర్మాణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా కూడా మరి అవసరాలు న్యాయాన్ని కోరిన వెంటనే మంచినీటి సమస్యను దాదాపుగా పూర్తిగా పరిష్కరించినాం. చాలా చోట్ల కూడా డ్రైనేజ్ నిర్మించినాం. ఈరోజు కూడా ఇంకొక మిగిలిపోయిన 3-4 కాలనీస్ ఉంటే డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమాన్ని కూడా మరి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే ఈ ప్రాంతాల్లో మిగతా కార్యక్రమాలు ఏదైతే రోడ్లకు సంబంధించిన మౌలిక వసతులు కూడా పూర్తి చేసుకొని, మరి ఎందుకంటే కరీంనగర్ నగరంలో మరి విస్తీర్ణ పరంగా ఒకప్పుడు 23 కిలోమీటర్లు ఉన్నటువంటి నగరం ఈరోజు 65 కిలోమీటర్లకు పెరిగింది. మరి ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 5 గ్రామాలు కొత్తపల్లి మున్సిపాలిటీ కలపడం వల్ల దాదాపు 150-160 కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరుగుతూ ఉన్నది.